హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వీడియోస్ పెట్టక చాలా రోజులైతే అయిపోయింది. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాననమాట. ఈ వీడియో ఏంటంటే ముంత మసాలా. అందరికీ తెలిసే ఉంటుంది కదా! చిన్న పిల్లలు కూడా చక్కగా 5 నిమిషాల్లో తయారు చేసేటువంటి రెసిపీ ఇది. స్టవ్ వెలిగించకుండా. కావాల్సిన పదార్థాలైతే చూడండి. ఉప్పు, కారం, అలాగే అక్కడ గిన్నెలో చూస్తున్నారు కదా! పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇదొచ్చేసి చింతపండు గుజ్జు పులిహోర చేయగా కొంచెం మిగిలిన గుజ్జు అనమాట. తర్వాత అదొచ్చేసి బూందీ మిక్చర్ ప్లేట్‌లో టమాటా ముక్కలు, అవతల ప్లేట్‌లో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, మరమరాలు. సో, వెడల్పాటి పాత్ర అయితే తీసుకోవాలి. ఆ పాత్రలోకి మరమరాలనైతే వేసుకున్నాను. మరమరాలు చాలా కరకరలాడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు దానిలోకి తీసి పెట్టుకున్నటువంటి అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఇక మనం ఏవైతే తీసుకున్నామో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. టమాటాల్లోనూ అలాగే ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మరమరాలు చక్కగా మెత్తబడతాయి ఆ వాటర్‌కి. సో, దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలు మరమరాలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే దసరా హాలిడేస్ అనగానే మనకి అందరం కూడా ఊర్లో వెళ్తాం కాబట్టి ఊర్లలో మరమరాలు చక్కగా సైకిళ్ళ మీద అమ్మొస్తాయి. తీసుకుంటారు, పిల్లలందరూ ఇష్టంగా తింటారు. సో, మరమరాలతో ఎప్పుడు అలాగే తినకుండా చక్కగా ఇలాగ రోడ్డు పక్కన మనకి బండి మీద అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు కదా! అప్పుడప్పుడు మనం తింటూ ఉంటాం. అటు ఇటు ఎటన్నా వెళ్ళినప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా మిక్స్చర్. అలాగే మనము చక్కగా ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా ఈ దసరా హాలిడేస్‌లో పిల్లలకు కూడా ఒక మంచి రెసిపీని నేర్పించినట్లుగా కూడా ఉంటుంది. వాళ్ళకి చక్కగా చూపిస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళే కలిపేసుకుంటారనమాట. సో, చింతపండు గుజ్జు ఒక స్పూన్ వేసాను. అలాగే నిమ్మరసం కూడా చల్లుతున్నాననమాట. అంటే రెండిటి కాంబినేషన్ బావుంటుంది అందుకోసం. సో, దసరా హాలిడేస్‌లో అందరూ ఊర్లలోనే ఉంటారు కాబట్టి ఊర్లలో చక్కగా ఇప్పుడు మరమరాల వాళ్ళు కూడా భలేగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సైకిళ్ళ మీద. పొట్లాల్లో చక్కగా ఇస్తారు మంచిగా. పాత పుస్తకాలు ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి. మరమరాలని, శనగలని, బఠానీలు అమ్మొస్తూ ఉంటాయిలెండి ఊర్లలో. మరమరాలతో చక్కగా ఇలా చేసి పెట్టండి. చాలా అయితే చాలా బావుంటుంది. బయట కొనేదానికంటే కూడా మనం ఇలా ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఒక మంచి రెసిపీని కూడా నేర్పించినట్లుగా అయిపోతుంది దసరా హాలిడేస్‌లో. ఏమంటారు? సో, మొత్తం అన్నీ వేసేసి చక్కగా కలుపుతున్నాననమాట. అందులో వాటర్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి చక్కగా మెత్తబడిపోయినాయి మరమరాలు. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా ఉప్పు ఎలా ఉందో. ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు, పులుపు, కారం చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడు యాడ్ చేశాను. అంటే ఇందాక కలిపాను కదా! అప్పుడు యాడ్ చేయలా. ఇప్పుడు బూందీ మిక్స్చర్‌ని కూడా కలుపుతున్నా. మన దగ్గర బజ్జీ మిర్చి ఏమన్నా ఉంటే కూడా దాన్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా రెడీ అయితే అయిపోయింది. ముంత మసాలా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని పిల్లలు చక్కగా ఇష్టపడి తినాలి అంటే గనక పిల్లలకిని అట్రాక్ట్ చేయాలి అంటే గనక చక్కగా పేపర్స్‌లో పొట్లం కట్టిస్తే చాలా బావుంటుంది. ఎప్పుడూ ప్లేట్స్‌లోనే తింటారు కదా! ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. అందుకోసమే నేను పాత పుస్తకాలని దాచిపెట్టాను. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగపడతాయని. కాబట్టి ఇక అందులో పొట్లం కడుతుని పొట్లం కట్టేసి పిల్లలకిస్తాననమాట. అలా ఇచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది తినడానికి. ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా. సో, మా చిన్నప్పుడు రేగిపళ్ళని కూడా ఇందులోనే ఇలానే ఇచ్చేవాళ్ళు. రేగిపళ్ళు, శనగలు, బఠానీలు ప్రతీదీ ఇలానే పొట్లం రూ. 2, రూపాయి. సో, మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయన్నమాట చిన్నప్పటి రోజులు. సో, మన పిల్లలకి కూడా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుండాలి అంటే ఇలా అప్పుడప్పుడు ఇలా చేసి చక్కగా పాత పుస్తకాలు దాచిపెట్టుకోవాలి ఇలాంటి వాటి కోసం. దాచిపెట్టుకొని ఇలాంటివి చేసి ఇలా పొట్లాల్లో పిల్లలకిస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా వాళ్ళ చిన్నతనాన్ని వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత మనలాగా గుర్తుకు చేసుకుంటారనమాట. సో, అదండి ఇవాల్టి రెసిపీ అయితే. ముంత మసాలా ఎలా చేశానో చూసారు కదా! టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.